ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే ముందు ఎపిసోడ్లో మనం భీష్ముడు కృష్ణుడిని లోపలికి పిలుచుకురమ్మని అన్నాడు ద్రౌపదితో అని అనుకున్నాం కదా. అయితే మెల్లగా కృష్ణుడు చేతులు కట్టుకొని లోపలికి వచ్చాడంట. వచ్చి తాత అన్నాడంట. ఏమయ్యా కృష్ణ, నువ్వు ఇంత గొప్ప పని చేస్తావా? నేను అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వేమో ద్రౌపదిని తీసుకుని వచ్చి ఇంత మోసం చేస్తావా అని అన్నాడంట భీష్ముడు కృష్ణుడితో. తాత, నేను వచ్చిన అవతార ప్రయోజనం ఏంటి, అది నీకు తెలుసు కదా అన్నాడు. నేను వచ్చిందే ధర్మాన్ని స్థాపించడం కోసం, అధర్మాన్ని నాశనం చేయడం కోసం. అలా వచ్చిన నేను ఈ అవతార ప్రయోజనాన్ని భంగపరిచేలా నువ్వు అధర్మానికి నువ్వు ఆశీర్వచనం చేస్తే ఎలా సహిస్తాననుకున్నావు అని అన్నాడంట కృష్ణుడు భీష్ముడితో. తప్పో ఒప్పో, ధర్మరక్షణ కోసం ఏదైనా చేస్తాను నేను అని అన్నాడంట కృష్ణుడు గట్టిగానే. దానికి భీష్ముడు ఇలా అంటున్నాడంట, నువ్వేమైనా చెప్పు, అయినా కానీ నువ్వు తప్పు చేసావంతే, దానికి శిక్ష తప్పనిసరి అని అన్నాడంట. కృష్ణుడు సరే అని, నేను చేసింది తప్పు అనిపిస్తే నేను దండన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడంట భీష్ముడు. నాకు ఒక వరం ఉంది కృష్ణ, ఇచ్చా మరణం నాకు వరం ఉంది. అంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడంటే అప్పుడు చనిపోవచ్చు, కానీ నేను ఎప్పుడు మరణించాలి అనుకుంటున్నా అనేది ఎవ్వరికి చెప్పను. ఆ సమయం ఏంటో నువ్వే తెలుసుకుని నా దగ్గరికి రావాలి, నువ్వే నా ఎదురుగా నిలబడాలి, ప్రసన్నమైన చిరునవ్వు ముఖంతో ఉండాలి నువ్వు. అలా ఉన్నటువంటి నీ దివ్యమైన రూపాన్ని చూస్తూ నేను ప్రాణాలు వదలాలి అన్నాడు భీష్ముడు. ఇదే నీకు శిక్ష అని అన్నాడంట. కావున నువ్వే రావాలి, నువ్వే తెలుసుకోవాలి, నా ఎదురుగా రావాలి, నువ్వే నా మృత్యువు కోసం ప్రతీక్షించాలి. అలా నువ్వు వచ్చాక నిన్ను చూస్తూ ప్రాణాలు వదిలేస్తూ నేను మోక్షాన్ని పొందాలి అని అన్నాడంట భీష్ముడు కృష్ణుడితో. దానికి కృష్ణుడు ఇలా అంటున్నాడు, చాలా సంతోషం, తప్పనిసరిగా స్వీకరిస్తాను నీ యొక్క దండనను అని అన్నాడంట. అందుకే కృష్ణుడు ధ్యానం చేస్తూ ఉన్నాడంట. అలా ధ్యానం చేస్తూ తెలుసుకున్నాడు అని ధర్మరాజుకి వివరించాడంట కృష్ణుడు. కావున మీరు అందరూ ఇక్కడ ఉండకుండా నాతో పాటు బయలుదేరండి అంటే ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు, ఎందుకు, మేమెందుకు బయలుదేరాలి నీతో పాటు అని అన్నాడంట కృష్ణుడితో. అయితే కృష్ణుడు ఇలా అంటున్నాడు, నీకు తెలుసా, భీష్మ పితామహుడు ధర్మనిధి. అలా ఈ లోకం మొత్తం ధర్మశూన్యం అవ్వకుండా మీరు మీలాంటి వాళ్ళు వినాలి ఆయన చెప్పే ధర్మ సూత్రాలన్నీ అని అన్నాడంట కృష్ణుడు. వాటిని కాపాడాలి, మీరు రక్షించాలి, ఈ లోకానికి అందించాలయ్యా, పదండి పదండి అని అన్నాడంట కృష్ణుడు పాండవులతో. అలా అందరూ భీష్ముడి దగ్గరికి వచ్చారు అని తెలిసి కళ్ళు తెరిచి చూశాడంట కృష్ణుణ్ణి, పాండవులని. ఎంతో అవస్థ పడుతూ ఉన్నాడు భీష్ముడు అప్పుడు. ఎందుకంటే ఆ బాణాలు అన్నీ గుచ్చుకుని ఉన్నాయి కదా, అవన్నీ నొప్పి వస్తూ చాలా బాధను అనుభవిస్తూ ఉన్నాడంట అప్పటికే. అయితే కృష్ణుడితో వచ్చిన పాండవులను చూసి భీష్ముడు, మీరెందుకు వచ్చారు అని అడిగాడంట. నేనే తీసుకొచ్చాను భీష్మ పితామహ అని అన్నాడంట కృష్ణుడు. నువ్వు వీళ్ళకి ధర్మబోధ చేయాలి, తర్వాత తరాలకి ఈ లోకం మొత్తానికి అందజేయడానికి అని అన్నాడు కృష్ణుడు. దానికి భీష్ముడు, నాకైతే ఓపిక మొత్తం నశించిపోయింది, నాకు ఇప్పుడు ఏమీ గుర్తులేదు, అసలు ఏం ధర్మం బోధించాలి వీళ్ళకి అని అన్నాడంట. వెంటనే కృష్ణుడు భీష్ముడిని స్పృశించాడంట, శక్తిని అందించాడంట ధర్మబోధన చేయడానికి భీష్ముడికి. ఇంకా ఆ భీష్మ పితామహుడు అన్నీ బోధిస్తుంటే అలా వచ్చిన దాంట్లో ఒకటే మనం ఎప్పుడు చదువుతూ ఉండే విష్ణు సహస్రనామాలు, అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం. అందుకే లోకంలో ఏ సహస్రనామాలకి లేనటువంటి ఒక అద్భుతమైన స్థితి ఈ విష్ణు సహస్రనామానికి ఉంది అని అంటారు. ఏంటి ఆ గొప్పతనం అంటే, ఏ సహస్రనామాలు అయితే చెప్పబడ్డాయో
ఆ నామాల యొక్క దైవం అక్కడ ఉండగా ఆయన సమక్షంలో చెప్పబడినటువంటి నామాలు ఏ దేవతకి కూడా లేవు, ఒక్క విష్ణు సహస్రనామాలకే ఉంది. ఒకసారి ఏమైందంటే యుద్ధం మొదలవక ముందు కృష్ణుడు పడుకుని ఉంటే అతని దగ్గరికి అర్జునుడు ఇంకా దుర్యోధనుడు వచ్చారంట. ఎందుకు? సహకారం కోసం. ముందుగా వచ్చిన దుర్యోధనుడు చచా నేను ఎందుకు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలి అని వెళ్ళి తల దగ్గర కూర్చున్నాడంట. ఎందుకంటే అతను దురభిమాని కాబట్టి. అర్జునుడేమో కాళ్ళ దగ్గర కూర్చున్నాడంట, ఇంకా అక్కడే ప్లేస్ ఉంది కదా. కృష్ణుడు లేచి చూసినప్పుడు మొదటగా అర్జునుడిని చూసేయాడంట. చూసేసి ఏం బావా ఎప్పుడు వచ్చావు అని అన్నాడంట కృష్ణుడితో. అప్పుడు దుర్యోధనుడు అన్నాడంట, అర్జునుడే కాదు నేను కూడా వచ్చాను, ఇంకా చెప్పాలంటే అర్జునుడి కంటే ముందే నేను వచ్చాను అని అన్నాడంట దుర్యోధనుడు కృష్ణుడితో. అవునా దుర్యోధన, నువ్వు ముందొచ్చావా? మంచిది, కానీ నేను మొదటగా అయితే అర్జునుడిని చూశాను కళ్ళు తెరిచిన వెంటనే అని అన్నాడంట కృష్ణుడు. ఇంతకీ ఎందుకు వచ్చారు ఇక్కడికి నా దగ్గరికి అని అడిగాడంట కృష్ణుడు ఇద్దరిని. వాళ్ళు అన్నారంట యుద్ధంలో సహకారం కోసం వచ్చాం అని చెప్పారంట కృష్ణుడితో. సరే ఏం కావాలో మీకు కోరుకోండి అని అన్నాడంట కృష్ణుడు. కానీ మొట్టమొదటిగా కోరుకోవడానికి అవకాశం మాత్రం అర్జునుడికే ఇస్తా అని అన్నాడంట కృష్ణుడు. ఎందుకు అని అడిగితే, నేను కళ్ళు తెరిచి వెంటనే మొదటగా అర్జునుడిని చూశాను కనుక అని అన్నాడంట కృష్ణుడు. ఇంతకీ మీ ఇద్దరికి నా బలం ఏంటో తెలియాలి కదా అని అన్నాడంట కృష్ణుడు. అయితే వినండి, నేను ఒక్కడిని, నా దగ్గర ఉండేది నారాయణ సమానులైన సైన్యం. నేనైతే యుద్ధం చేయను, అసలు ఆయుధమే పట్టను. నేను నా సైన్యం ఈ రెండే ఉంటాయి నాతో. మీకేం కావాలో మీరే చెప్పండి అని అన్నాడంట కృష్ణుడు. అర్జునుడికి మొదటి ఛాన్స్ ఉంది కాబట్టి అర్జునుడు వెంటనే కృష్ణుడు కాళ్ళ మీద పడిపోయాడంట. పడిపోయి మహాప్రభు నాకు నీ సైన్యం వద్దు, కానీ నువ్వే కావాలి అని అన్నాడంట. నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ఆయుధం పట్టకపోయినా పర్వాలేదు, నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే చాలు, నువ్వు నడిపిస్తే చాలు అన్నాడంట అర్జునుడు కృష్ణుడితో. అంత విశ్వాసం ఉంది మరి కృష్ణుడి మీద అర్జునుడికి. అయితే దుర్యోధనుడు ఇది చూసి చాలా నవ్వుకున్నాడంట. అదేంటి, యుద్ధంలో కావాల్సింది సైన్యం కదా, యుద్ధం చేయడానికి బలం అంటే సైన్యమే కదా, ఈ అర్జునుడేంటి అసలు ఆయుధం పట్టను యుద్ధం చేయను అన్న కృష్ణుణ్ణి కావాలి అని అనుకున్నాడు అని నవ్వుకున్నాడంట. అసలు అలాంటి కృష్ణుణ్ణి కోరుకున్నాడేంటి, అసలు అలాంటి కృష్ణుడితో ఉపయోగం ఏంటి అని అనుకున్నాడంట దుర్యోధనుడు. కృష్ణుడు ఇలా ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన విషయం అలా అలా వెళ్ళి భీష్ముడి చెవిలో పడిందంట. నువ్వు ఆయుధం పట్టవా కృష్ణ, నీ చేత నేను ఆయుధం పట్టిస్తాను అని అన్నాడంట భీష్ముడు. ఆ విషయం కృష్ణుడికి తెలిసింది. తెలిసిన కృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఇంకా కృష్ణుడు ఇలా అంటున్నాడంట, నా ప్రతిజ్ఞ నిలబడకపోయినా పర్లేదు, కానీ నా భక్తుల ప్రతిజ్ఞ నిలబడాలి ఖచ్చితంగా అని అనుకుంటాడంట. అలా చాలా భయంకరమైన చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంటే, ఎవరికి జరుగుతుంది అంటే భీష్ముడికిను అర్జునుడికి భీకర యుద్ధం జరుగుతుంది. అలా జరుగుతూ ఉంటే ఒక బాణం వచ్చి సారథి అయిన కృష్ణుడికి తగిలింది అంట. అయితే కృష్ణుడితో ఆయుధం పట్టించాలి అంటే ఆయన భక్తుడిని హింసించాలి. ఆయన భక్తుడెవరు అంటే అర్జునుడు. అందుకోసమే భీష్ముడు అర్జునుడి మీద బాణప్రయోగాలు వరుసగా చేసేస్తున్నాడంట. అర్జునుడికి జరుగుతున్నది చూడలేకపోయాడు కృష్ణుడు. ఈ అర్జునుడేమో తిరిగి బాణాలు ప్రయోగించట్లేదు, ఎందుకంటే ఆయన నా తాత నా గురువు అనేసి. వెంటనే చాలా కోపం వచ్చిందంట కృష్ణుడికి. ఒక భీకరమైన గర్జన చేశాడంట. చేసి ఆ రథం నుంచి కిందకి దిగాడంట. పోతన గారు వివరించినట్టు ఈ సన్నివేశంని ఆ కృష్ణుడు
ఆ సుదర్శన చక్రాన్ని పట్టి ఉరుక్కుంటూ వస్తుంటే ఆయన భుజం మీద ఉన్న వస్త్రం జారిపోతున్నా పట్టించుకోకుండా తన భక్తుడైన అర్జునుడిని హింసిస్తున్న భీష్ముడి మీదకి వెళ్తున్న కృష్ణుడిని అర్జునుడు చూసి, అరేరే, ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ కృష్ణుడు చేశాడు కదా, ఇప్పుడు ఇలా చేస్తున్నాడేంటి? ఆ సుదర్శన చక్రాన్ని పట్టుకుని భీష్మ పితామహుడు మీదకి వెళ్తున్నాడేంటి అని వెంటనే వెళ్ళి కృష్ణుడి యొక్క కాళ్ళు పట్టుకున్నాడంట గట్టిగా కదలకుండా. కృష్ణ, ఆగవయ్యా, నువ్వు ఆయుధం వదిలేయి, నా పరువు కాపాడు, ఆయుధం పట్టను, యుద్ధం చేయను అని అన్న నీవే ఇప్పుడు ఇవి చేస్తే ఎలా? ఒక పెద్ద ఏనుగు మీదకి సింహము వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అంట ఆ సన్నివేశం. అలా కాళ్ళు పట్టుకుని ఉన్న అర్జునుడు వేడుకుంటుంటే కృష్ణుడు ఇలా అన్నాడంట, మరి యుద్ధం చేస్తావా తిరిగి భీష్ముడి మీద అని అంటే, సరే చేస్తా అని ఒప్పుకున్నాడంట అర్జునుడు. కానీ యథార్థానికి జరగాల్సిందేంటి? తన భక్తుడైన భీష్ముడి ప్రతిజ్ఞ నిలబెట్టడానికి, అంతేకాని అర్జునుడితో భీష్ముడి మీద యుద్ధం జరగాలని కాదు. అయితే భగవంతుడైన ఈ పరమాత్మకి అంతటి దయ ఉంటుందంట, మరి తనకంటే ఎక్కువ తన భక్తుల మీదనే ఉంటుంది ఆయనకి. అలా భీష్ముడు జ్ఞానబోధ అంతా పూర్తయ్యాక ఆ కృష్ణుడి యొక్క దివ్య మంగళ రూపాన్ని చూస్తూ అస్తమించాడంట. ఇంకా పాండవులు, కృష్ణుడు అందరూ కలిసి హస్తినాపురానికి తిరిగి వచ్చేసారంట. అలా తిరిగి వచ్చాక కృష్ణుడు మళ్ళీ ఇలా అంటున్నాడంట, ఇంకా నేను ద్వారక వెళ్తాను, అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా అక్కడ రాజ్య పరిపాలన ఎలా ఉంది అదంతా కూడా చూడాలి కదా అని బయలుదేరేసి వెళ్ళిపోయాడంట కృష్ణుడు. అయితే ఈ కథ అంతా వింటూ సూతుడిని సౌనకాది ఋషులు ఇలా అడిగారంట, మాకు పరీక్షిత్ మహారాజు గురించి కూడా చెప్పండి అని. ఎందుకంటే ఆ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ శ్రీమద్ భాగవతం చెప్తున్నాడు కదా, అందులోనూ ఈ పరీక్షిత్ మహారాజు ఎవరు? ఉత్తర గర్భంలో నుంచి వచ్చాడు కదా. అయితే ఈ పరీక్షిత్ మహారాజునే కదా ఈ శ్రీకృష్ణుడు రక్షించింది ఉత్తర గర్భంలో బ్రహ్మాస్త్రం నుంచి. అసలు ఈ పరీక్షిత్ మహారాజు యొక్క పుట్టుక ఏంటి, ఆయన కర్మ ఏంటి, ఆయన ఇలా మరణించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అదంతా చెప్పండి మాకు అని అడిగారంట మహర్షులు. అయితే ఏం జరిగింది తర్వాత అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గోవింద.